ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్నాము. గ్రామ పంచాయతీ ఆఫీసు మొదలుకొని ఎమ్మెల్యే గారి దగ్గరికి క్యాంప్ ఆఫీస్ వరకు, అలాగే సబ్ కలెక్టర్ దగ్గర వరకు అంత పోరాటం చేస్తున్నా కూడా పేదలందరికీ ఇండ్లు స్థలాలు ఇవ్వాలి, అర్హులైన పేదలందరికీ ఇండ్లు స్థలాలు ఇవ్వాలి. సింగరేణి నిధుల నుంచి ఆ రోజు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. అవి మొత్తం రేపు దాకా వచ్చేసినాయి. కానీ ఇవన్నీ మొత్తం పాడైపోతా ఉన్నాయి. బీసీలకి ఎస్సీ ఎస్టీ ఉన్న ప్రాంతాల్లో ఈ రీడింగ్ ఎందుకంటే మనం దాదాపు 7 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు పాదయాత్ర ఎండలో నడిచి వచ్చారు. ఇందులో ఎక్కువ మంది మహిళలు. అంటే ఇంత ఇబ్బందుల్లో పడి నడుచుకుంటూ వచ్చామంటే ఎంత సమస్య తీవ్రత తెలియాలి. అక్కడ ఉన్నటువంటి కెనాల్ ఎన్టీఆర్ కాలన దాదాపు 34 ఎకరాలు వృధాగా ఈ రోజు కూడా పడింది. మరి ఇల్లు లేని పేదలు ఇస్తున్నారు లేని పేదలు అనేక మంది. ఎందుకంటే మనం దాదాపు 7 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు పాదయాత్ర ఎండలో నడిచి వచ్చారు. ఇందులో ఎక్కువ మంది మహిళలు. అంటే ఎంత ఇబ్బందుల్లో పడి నడుచుకుంటూ వచ్చామంటే ఎంత సమస్య తీవ్రత తెలియాలి. అక్కడ ఉన్నటువంటి కెనాల్ ఎన్టీఆర్ కాలన దాదాపు 34 ఎకరాలు వృధాగా ఈ రోజు కూడా పడింది. మరి ఇల్లు లేని పేదలు ఇస్తున్నారు లేని పేదలు అనేక మంది ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ఆ సమస్యను గుర్తించిన వాళ్ళు ఎవరున్నారంటే ఒక సిపిఎం పార్టీ. మరి ప్రభుత్వం దగ్గర మరి ఇక్కడ ఉన్నటువంటి గతంలో కూడా తెలుసుకుంటూ వచ్చారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మన జిల్లాకి 3 మంత్రులు ఉన్నారు. మరి వీళ్ళ కళ్ళు కనబట్టలేదా? పేదలు ఇల్లు లేకుండా చిన్న చిన్న ఇంట్లో అగ్గిపెట్టెలాంటి ఇళ్లలో కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు, చిన్న చిన్న పిల్లలతో ఉంటా ఉంటే వీళ్ళు మాత్రం ఎన్నికల్లో గెలిచి ఏసీ రూముల్లో ఏసీ కార్లలో తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి కనబడవ పేదల కష్టాలని మనం ఒకసారి ఆలోచించాలి.